నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సమ్రీన్. 2 రోజులు 2 సర్వేలు ఏ పార్టీకి ఫేవర్ ఉండబోతున్నాయో ఈ అంశానికి సంబంధించి మనతో చర్చించడానికి ఈ రోజు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడారు. సార్ నమస్తే. నమస్తే సార్, 2 రోజులు 2 సర్వేలు ఏ పార్టీకి ఫేవర్ ఉండబోతున్నాయి, ఈ అంశానికి సంబంధించి ఏం చెప్తారు సార్? ఇప్పుడు రీసెంట్గా ఆ సర్వేల గురించి మాట్లాడుకుంటున్నారు. ఆల్రెడీ నేషనల్ మీడియా ఉన్న ఇండియా టుడే ఒకటి, అంతకుముందు చేసిన పైనీర్ సర్వే కూడా ఇట్లాగే ఫేవర్గా చెప్పింది. అయితే పైనీర్ సర్వే ఏం చెప్పుకొచ్చిందంటే కేవలం లోక్సభ స్థానాలకు సంబంధించే ఎక్కువగా ప్రస్తావించారు. అది కూడా సుమారుగా ఈ ఫిబ్రవరి 1st and 2nd వీక్లోనే సర్వే చేశారు. 1st, 2nd వీక్లో సర్వే చేస్తే లోక్సభ స్థానాల్లో ఖచ్చితంగా టీడీపీ జనసేన కూటమే బాగా విజయం సాధిస్తుందని, వైసీపీకి తక్కువ స్థానాలు వచ్చేలాగా ఈ ఒక 18 నుంచి 20 వరకు, ఆల్మోస్ట్ ఆల్ 22 అని కూడా అంటున్నారు, కానీ 20 వరకు టీడీపీకు కూటమికి వస్తాయి. అలాగే రిమైనింగ్ 5 ఏవైతే ఉన్నాయో అవి జనసేనకు వచ్చేలా ఉన్నాయని, వైసీపీకి వచ్చేలా ఉన్నాయని చెప్తున్నారు. అయితే అలాగే ఈ ఇండియా టుడే కూడా ఇంకో సర్వే రిలీజ్ చేసింది. ఆ ఇండియా టుడే సర్వే కూడా రాష్ట్రం మొత్తం మీద కూడా టీడీపీ జనసేన కూటమే ఫేవర్గా అవబోతుంది. ఎలా చూసుకున్నా కూడా టీడీపీ జనసేన వస్తాయి. ఎన్ని సెట్టింగ్లు చేసినా, ఎన్ని మతలబులు చేసినా వీళ్ళే ఏకగ్రీవంగా ఈ కూటమి గెలిచేసే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే అలా అని వైసీపీకి అసలు రావని కాదు, తక్కువ స్థాయిలో వస్తాయి. ఇప్పుడు 175 అసెంబ్లీ స్థానాలకు గాను సుమారుగా అందరూ ఇండియా టుడే అనే కాదు, పైనీర్ అనే కాదు, ఇంతకుముందు చేసిన సర్వేల్లో కూడా 120 నుంచి 140 మధ్యలోనే చెప్తున్నారు. 120 నుంచి 140 మధ్యలో, అవి ఎంతైనా అవ్వచ్చు, ఆ ఫిగర్ ఫ్లక్చువేట్ అవుతుంటుంది మధ్యలో. కాకపోతే ఒక 35 నుంచి 40 స్థానాల వరకు వైసీపీకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నట్టుగా చెప్తున్నారు. మళ్ళీ వీళ్ళు అదే మాట చెప్పారు. కాకపోతే పైనీరులు ఎక్కువగా లోక్సభ మీద సర్వే చేపించి అది చెప్పారు. ఇండియా టుడే వాళ్ళు ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ తీరు ఎలా ఉండబోతుంది అన్నట్టు కూడా సర్వేలు వచ్చాయి. అంటే 1 కాదు 2 కాదు, ఇప్పుడు నాకు తెలిసి ఒక సుమారుగా చంద్రబాబు గారు అరెస్ట్ తరువాత చూస్తే ఒక 10-15 సర్వేలు ఇట్లాగే డిక్లేర్ చేశాయి. కొన్ని పేర్లు పెట్టనివి, కొన్ని పేర్లు ఉన్నవి అన్నీ కూడా. ఈ అన్నిటి సర్వేల్లో కూడా ఎక్కువగా ఒక 80% వరకు టీడీపీ జనసేన కూటమికే ఎక్కువగా ఫేవర్గా ఉన్నాయి, అవే ఎక్కువగా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయన్నట్టు కూడా వస్తున్నాయి. కాకపోతే కొంతమంది ఇట్లా వేరే వేరే విధంగా మాట్లాడారు, కానీ మరీ 80% ఒకే వైపు ఫేవర్గా ఉండలేరు కదా. 20% మాత్రం కొన్ని, అంటే మధ్యలో టైమ్స్ నోవల్ లాంటి కొన్ని సర్వేలు మాత్రం వైసీపీకి ఫేవర్గా ఉన్నట్టు ఉన్నాయి. కానీ అవి ఎందుకో ఎక్కడ సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా వైరల్ అవ్వలే. ఎందుకు వైరల్ అవ్వలేదంటే నిజం కాదు కాబట్టి. ఇక్కడ టీడీపీ జనసేన కూటమికి నిజం అవుతుంది, ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు కాబట్టి అది వాస్తవంగా ఎక్కువగా ట్రోల్ అవుతుంది. మరోవైపు ప్రభుత్వ వ్యతిరేకత కూడా ఉంది. ఎందుకంటే టీడీపీ 2014 ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి పూర్తి స్థాయిలో రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేసుకోవడానికి కానీ, రాష్ట్రం అభివృద్ధి చెందడానికి కానీ ఎటువంటి సమీకరణాలు అవసరము, లేదంటే ఎటువంటి అభివృద్ధి ప్రణాళికలు అవసరం అని బాబు గారు బాగా ఆలోచించి అన్ని చేశారు. కానీ ఎక్కడైతే బీజేపీ స్పెషల్ స్టేటస్ కానీ, స్పెషల్ ప్యాకేజ్ సంబంధించి వీళ్ళు వెళ్ళి అడగడం, వాళ్ళు అక్కడి నుంచి ఇవ్వకపోవడం, ఎటువంటిది సపోర్ట్ చేయకపోవడం అనేది కొంచెం దురదృష్టకరం. దాన్ని వైసీపీలో బాగా ప్రొజెక్ట్ చేసుకోగలిగారు. చంద్రబాబు గారిని గెలిపించారు, ఏం జరిగింది, ఏమైంది, కనీసం బీజేపీ పట్టించుకోవట్లేదు, స్పెషల్ ప్యాకేజ్ లేదు, స్పెషల్ స్టేటస్ లేదు, అదే మాకు గెలిపిస్తే మేమేంటే చూపిస్తాం, వాళ్ళ మెడలో వంచి మీకు అన్ని తెప్పిస్తాం అన్నట్టుగా చెప్పుకొచ్చారు. దాంతోపాటు వైసీపీ వాళ్ళు ఉద్యోగస్తుల మీద కూడా ఈపీఎస్ విధానం ఏదైతే ఉందో దాన్ని కూడా మేము ఫేవర్గా మీకు చేస్తాం, మీకు అనుకున్నట్టుగా చేస్తామని చెప్పడం. సరే, ఒకసారి నమ్మారు జనాలు, మొగ్గు చూపారు, వేస్తే ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తర్వాత వీళ్ళు బీజేపీతో ఇప్పుడు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి అప్పు విషయంలో కానీ, మరొక విషయంలో కానీ ఎక్కువగా ఫేవర్ చేసుకోవడానికి ఈ సంక్షేమ పథకాలే ఎక్కువగా ఉండి మిగతా అభివృద్ధి లేదు కాబట్టి అవి నడిపించడానికి ఆర్బీఐ నుంచి రుణాలు తెచ్చుకోవడము, కేంద్ర ప్రభుత్వం నుంచి రుణాలు తెచ్చుకోవడము, వీటి మీద కాన్సన్ట్రేషన్ అయిపోయింది తప్ప మిగతా వాటి మీద కాన్సన్ట్రేట్ చేయలేపారు. ఎంప్లాయీస్ విషయంలో కానీ, లేదంటే మిగతా అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ. సో 1 by 1 అందరూ వ్యతిరేకత. ముందు టీచర్స్ అమరావతి ముట్టడి చేశారు, తర్వాత ఇప్పుడు అంగన్వాడీలు నడుస్తుంది, తర్వాత ఆశా వర్కర్లు, తర్వాత వాళ్ళెవరు సర్పంచులు, ఒకరు కాదు అందరూ, మొన్న రెవెన్యూ ఎంప్లాయీస్,
అంటే ఒక రెవెన్యూ అధికారిని చంపేశారు, కనీసం ప్రభుత్వం పట్టించుకోవట్లేదని. రకరకాల మిగతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా యాంటీ అయిపోవడం. మరోవైపు 2019 నుంచి రిలీవ్ అయిన గ్రాడ్యుయేషన్ అయిపోయిన బీటెక్ వాళ్ళు కానీ, డిగ్రీ వాళ్ళు కానీ, BA BSc వాళ్ళు కానీ రిలీవ్ అయిన వాళ్ళు అప్పటి నుంచి ఖాళీగా ఉంటున్నారు కొంతమంది. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి కానీ, లేదా ప్రైవేట్ ఫార్మ్స్ ఇండస్ట్రీస్ వస్తే అక్కడ డెవలప్మెంట్ కానీ ఇటువంటి ఏమి లేకపోవడం, ఇదన్నీ వ్యతిరేకత అవుతున్నాయి. ఒక్క పథకాలు తీసుకొని వారు మాత్రమే కొంతమంది, అది కూడా కొంతమంది ఎలా మాట్లాడుతున్నారు ఈ మధ్యకాలం మీరు సోషల్ మీడియాలో చూస్తే, మేమేమన్నామా, మేము ఎందుకు అడిగామా, అడిగితే ఇవ్వాలి, అడగకుండా ఎందుకు ఇస్తున్నారు, మళ్ళీ అవి పన్నుల రూపంలో మా మీదే రుద్దుతున్నారు. ఒక ఆటో వాడికి 10,000 ఇస్తున్నారు, లేదంటే ఇంకెవరికో 10,000 ఇస్తున్నారు. ఇచ్చి తర్వాత దానికి లైసెన్స్ లేదని, ఇన్సూరెన్స్ లేదని, రోడ్లు బాగాలేకపోవడం వల్ల మా వెహికల్స్ పాడైపోతున్నాయి, మీరు మాకు ఇచ్చింది 10,000 అయితే సంవత్సరానికి దానికి డబుల్ అయిపోతుంది అని చెప్పి తీసుకున్న వాళ్ళు కూడా తిరిగి తిట్టుకుంటున్నారు. ఒక్క ఏజ్డ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో 1వ తేదీన పెన్షన్ ఇంటికి వచ్చి ఇస్తున్నారో అదొక్కటి మాత్రం ఫేవర్గా ఉంది. ఇక స్కూల్స్ అంటారా కూడా, స్కూల్స్ కూడా 2వ తరగతి వరకు ఒక స్కూల్, ఎలిమెంటరీ స్కూల్ అని, 3వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు ఒకే స్కూల్గా పెట్టేయడం. ఆల్రెడీ ఇవి ఎప్పుడు పెట్టాలి, స్కూల్స్ డెవలప్ చేయక ముందు పెట్టాలి. డెవలప్ చేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేశాక ఆ స్కూల్ కేవలం 1-2 తరగతుల వరకు అంటే అన్ని గదులు ఏం చేసుకోవాలి, వృధా అయిపోయింది కదా ఖర్చు అంతా. సో ఇప్పుడు ఇక్కడ ఇందులో ఉన్న టీచర్స్ని వేరే స్కూల్కి వాళ్ళు డెప్యుటేషన్ మీద వేయడము, ఇట్లా విద్యా వ్యవస్థలో కూడా రకరకాలుగా వాళ్ళకి స్కూల్ యూనిఫామ్స్ అని అవన్నీ ఇస్తున్నారు. ఎంతవరకు యూటిలైజ్ అవుతున్నాయని తెలియట్లేదు. మిస్యూజ్ అయ్యేది ఎక్కువ. ఇప్పుడు అది ఎవరికో కాంట్రాక్ట్ ఇస్తారు, ఆ యూనిఫామ్స్ కాంట్రాక్ట్ ఒకటికి, పుస్తకాల కాంట్రాక్ట్స్ ఒకటికి, స్కూల్లో చదువుతున్న వాళ్ళకి పల్లీ పట్టీలు అంట, ఆ పల్లీ పట్టీలు ఇవ్వడము, అన్ని తినే వస్తువులు ఇవ్వడము, వీటన్నిటి కూడా ఏమవుతుందంటే ఉపయోగకరమైనది తక్కువ అవుతుంది, మిస్యూజ్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఇట్లాంటి వ్యతిరేకతలు అన్నీ ఉండడం వల్ల ఖచ్చితంగా సర్వేల్లో కూడా టీడీపీ జనసేన కూటమికే ఫేవర్గా ఉండబోతుంది. అందుకే ఫేవర్గా ఉంది కాబట్టి బీజేపీ కూడా టీడీపీ జనసేనతోనూ కలిసి పొత్తు పెట్టుకోవాలని చూస్తుంది. ఎందుకు, సౌత్లో పాగా వేయాలనుకుంటున్న బీజేపీకి ఇంకా ఆప్షన్ కనబడట్లేదు. ఆల్రెడీ మొన్న తెలంగాణలో వచ్చిన అవకాశం మించి మరి ఎందుకు జరిగిందో తెలియదు, తెలంగాణలో 2nd ప్లేస్లో ఉందనుకున్న బీజేపీ 3rd ప్లేస్కి వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఆంధ్రాలోనే కనీసం పాగా వేద్దాము, సౌత్లో పట్టు పెంచుకుందాం ఉద్దేశంతో ఈ జనసేన టీడీపీ అలయన్స్తోనే వెళ్ళాలని ఎందుకు నిర్ణయించుకుందంటే ఈ సర్వేల వల్లే. అది కాకుండా ఈ 2 రోజుల్లో ఈ 2 సర్వేలు చెప్పేది కాకుండా అమిత్ షా లాంటి వ్యక్తులు ఇంటెలిజెన్స్ వాళ్ళతో కూడా సర్వే చేయించుకున్నారట. ఆ సర్వేలో కూడా తెలిసిన నిజాలు ఏంటంటే టీడీపీ జనసేన కూటమికి ఎక్కువగా ఫుల్ స్వింగ్ ఉండబోతుందని. ఇంకొంతమంది అయితే పర్సంటేజ్లో కూడా చెప్పారు 52% ఓటింగ్ పర్సంటేజ్ ఉందంటే ఇప్పుడు ఈ రోజుకి టీడీపీ ఓటింగ్ పర్సంటేజ్, 42% వైసీపీకి ఉందంట. అంటే యాక్చువల్గా అయితే వైసీపీకి 42, టీడీపీకి ఒక 42 ఉన్నా జనసేనది పర్సంటేజ్ పెరిగింది. టీడీపీ పర్సంటేజ్ కూడా 38, 36 ఉండేది 42, 44కి వచ్చింది. జనసేనది కూడా 6% ఓటింగ్ ఉన్నది ఇప్పుడు 10% వరకు పెరిగింది. ఈ రెండు కలుపుకుంటే 52% వరకు టీడీపీ ఉంది. ఇప్పుడు వైసీపీ 42% ఉంది. లాస్ట్ 2019లో ఓడిపోవడానికి టీడీపీ కారణం జస్ట్ 1 or 2%. 1 or 2%లోనే ఓడిపోతే ఇప్పుడు ఈరోజు 10% వేరియేషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా టీడీపీ జనసేన కూటమి తిరుగులేని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని మనకు అర్థమవుతుంది. వాళ్ళు చెప్పే సర్వేలనే కాదు, ఈ సర్వేలు కూడా అంత ఓపెన్గా వెంటనే ఇప్పుడు కొంతమంది ఏంటంటే గ్యాప్ తీసుకుని మళ్ళీ సర్వే చేస్తారు. అలా కాకుండా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా వెంటనే 2 రోజుల గ్యాప్లోనే సర్వే రిలీజ్ చేశారంటే ఖచ్చితంగా అది 80% వాస్తవమే. మిగతా 20% కొంచెం అటు ఇటు అవుతుంది. ఎందుకంటే ఎలక్షన్ ముందు రోజు ఒక్కొక్కసారి పల్స్ చేంజ్ అవ్వడం కానీ లేదంటే ఈలో కొంత బేరీజ్ వేసుకోవడం ఆలోచించుకోవడం ఉంటుంది. అది ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి, తగ్గడం అని గురించి కాదు. తగ్గితే కొంచెం తగ్గొచ్చు, కొన్ని ఏరియాలో పెరగచ్చు కూడా. సో సర్వేలు చెప్పింది బాగానే ఉంది. టీడీపీ జనసేన అందరూ మాట్లాడుకున్నదే, నేను ఒక్కడిది కాదు, చాలా మంది విశ్లేషకుల అభిప్రాయం కూడా అదే. అవును. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.